విజయం కేవలం ఆనందాన్ని మాత్రమే కాదు, కావాల్సినంత కన్ఫ్యూజన్ను, దానికి సరిపడా కంగారును కూడా మోసుకొస్తుంది. నమ్మరా? ఎందుకు నమ్మని చెప్పండి. కళ్ళ ముందు సాక్ష్యం కనిపిస్తూ ఉంటే. హనుమాన్తో హిస్టరీ క్రియేట్ చేసిన ప్రశాంత్ వర్మ జై హనుమాన్ను అనుకున్న టైంకు తేగలరా? తేజ కోసమే 3 ఏళ్లు తీసుకున్న ప్రశాంత్ స్టార్ హీరోతో చేయబోయే జై హనుమాన్ను ఏడాదిలో పూర్తి చేయగలరా? హనుమాన్ సినిమాతో ప్రశాంత్ వర్మ కెరీర్ కన్ఫ్యూజన్లో పడిపోయింది. 300 కోట్ల విజయం ఖాతాలో వేసుకున్నా ఈ దర్శకుడికి కంగారు మాత్రం తప్పట్లేదు. జై హనుమాన్ చేయాలంటే స్టార్ హీరో ఖాళీగా ఉండాలి. కానీ ఎవ్వరూ లేరిప్పుడు. పోనీ వేరే సినిమా చేద్దామంటే అంత క్రేజ్ ఉంటుందా లేదా తెలీదు. ఇప్పుడున్న పరిస్థితుల్లో 2025 జనవరికి జై హనుమాన్ రావడం అసాధ్యం అనిపిస్తోంది. తేజ సజ్జతో చేసిన హనుమాన్ కోసమే 3 ఏళ్లు తీసుకున్న ప్రశాంత్ వర్మ స్టార్ హీరోతో ప్లాన్ చేస్తోన్న జై హనుమాన్ ఒక్క ఏడాదిలో పూర్తి చేయగలరా అనే అనుమానాలు అందరిలో ఉన్నాయి. ఈ క్రమంలోనే హనుమాన్ నిర్మాత నిరంజన్ రెడ్డి జై శ్రీరామ్ పేరుతో ఒక టైటిల్ రిజిస్టర్ చేయించారు. ఇదెవరి కోసం అనేది క్లారిటీ లేదు. జై హనుమాన్ ప్రీ ప్రొడక్షన్ వర్క్ మొదలైనా వచ్చే సంక్రాంతికి మాత్రం రావట్లేదని తెలుస్తోంది. జై హనుమాన్ రావడానికి మరింత టైం పడుతుందని తేజ సజ్జా కూడా చెప్పారు. ఈ లెక్కన ప్రశాంత్ వర్మ హనుమాన్ సీక్వెల్ ని హోల్డ్లో పెట్టి వేరే స్క్రిప్ట్ పై కూర్చోవాల్సిందే. ఏదేమైనా హనుమాన్ తర్వాత ప్రశాంత్ కెరియర్ మాత్రం కన్ఫ్యూజన్లో పడింది. మరి దీనిపై ఈ దర్శకుడు క్లారిటీ ఎప్పుడిస్తారో చూడాలి.